ఓం శ్రీరామదూతాయ నమః. ఓం అనగా ప్రణవాక్షరం ఓంకారం. అకార ఉకార మకార అనేటువంటి ఓంకారమే ఈ అద్భుతమైనటువంటి అకార ఉకార మకార అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఓంకార స్వరూపమే వేదస్వరూపం. శ్రీ అంటే లక్ష్మీకరం. రానే రకారమే నారాయణ మంత్రం, మానే మకారమే శివమంత్రం. ఓం శ్రీరామ అనే మహామంత్రంలో 33 కోట్ల దేవతలు వేంచేశారు. దానికి అధిపతి దూతాయ నమః. ఈ మంత్రం ఎప్పుడైతే ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఎవరు చెప్పినా సరే అక్కడ స్వామివారు ప్రత్యక్షం అవుతాడని పరాశర మహర్షి స్వయంగా ఇచ్చినటువంటిది. అలాగే మన పీఠాన్ని స్థాపించినటువంటి సద్గురు సైదప్పల స్వామి మహారాజ్ ఈ మంత్రాన్ని మాకిచ్చి అందరికీ వినిపించేటికి చెప్పమన్నాడు. ఏదో చెవులో చెప్పి నీకు చెప్పడానికి కుదరదురా అబ్బాయి, ఇది ఒకరికే ఇవ్వాలి, ఏ రోజులకి ఇవ్వకూడదు అనేది అవన్నీ వారు చెప్పలే, అందరికీ ఇవ్వమని చెప్పారు. అందరంటే ఏంటి, ధనవంతుడు, పేదవాడు, గరీబు అవేం ఉండదు. నువ్వు పలానా కులం అనేది లేదు, పలానా మతం లేదు, లేకపోతే స్త్రీ పురుష లింగభేదం లేదు. అంటే ఏంటి అర్హత ఏంటంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞాన. శ్రద్ధ ఉంటేనే, భక్తి ఉంటేనే, శరణాగతై పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నవాడికి ఎవరైనా చెప్పమన్నారు. ఎవరైనా చెప్పారు. అలా చెప్పడం వల్లనే ఇన్ని లక్షల మంది అయ్యారన్నమాట. లక్షల కుటుంబాలు ఆనందోత్సవంగా ఉన్నారు. మరి అందరూ తెలుసు, మీకు తెలుసు. కానీ మీరు చేసేటువంటి విధానం మంచిదే, దాని ప్రక్రియ మీరు మార్చుకుంటే మీరే దేవతలు అయిపోతారు.